ఇతరులు నీకు మేలు చేసినప్పటికీ కూడా నువ్వు కీడే చేస్తున్నావు కదా. ఎంతటి నష్టం నువ్వు ఎదుర్కోబోతున్నావో ఒక విషయాన్ని చెబుతాను విను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 17వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. నీ కష్టాల్లో ఎవరైతే ఆదుకున్నారో వారికి ఎప్పుడు కూడా నువ్వు కీడు చేయొద్దు. నువ్వు పడిపోయినప్పుడు ఎవరైతే నీకు మేలు చేశారో వారికి ఎప్పుడు కూడా నువ్వు నాశనము తలపెట్టొద్దు. నీవు ఎదగడానికి ఎవరు కారణమయ్యారో, ఈరోజు నువ్వు కోట్లు సంపాదించవచ్చు, ఈ కోట్లు సంపాదించడానికి బీజం వేసింది ఎవరో అట్టి వారికి ఎప్పుడు కూడా నువ్వు కీడు చేయొద్దు. నువ్వు సొసైటీలో ఈరోజు మంచి పేరును సంపాదించుకున్నావు, దానికి గల కారణమైన వారిని, నీ జీవితంలో ఇంతవరకు నీకు సహాయం చేసిన వారిని, నీకు మేలు చేసి నిన్ను ప్రయోజకులుగా చేసిన వారికి ఎప్పుడు కూడా కీడు చేయొద్దు. ఎందుకని? మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుంచి కీడు తొలగిపోదు అంటుంది బైబిల్. వారు నీకు మేలు చేసినప్పుడు నువ్వు కీడు చేసావనుకో, ఆ కీడు నీ మీదనే, నీకే నాశనము తీసుకొని వస్తుంది. అది నీ మీదనే ప్రభావం చూపిస్తుంది. సో కొంచెము ఈ విషయమై ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం, వారు పొందిన మేలులు మరిచిపోయి మేలులు చేసిన వానికే కీడు చేసిన వారిని సొసైటీలో మనము ఎందరినో చూస్తున్నాం. వారి తదుపరి జీవితాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమయోచితమైన జ్ఞానము కలిగి నడుచుకుంటే నీకు నీ కుటుంబానికి మంచిది అని నేను నీకు గుర్తు చేస్తున్నాను.